తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి మరికొన్ని ప్రశ్నలను తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనం ఆపాత మధురమైన కళ, ఆలోచనామృతమైన కళ, భావాశ్రయమైన కళ గురించి ఈ రెండింటి గురించి మనం తెలుసుకున్నాం. ఆపాత మధురమైనటువంటి కళకు సంబంధించి ఆప్షన్ మనం సంగీతం అని చెప్పుకున్నాం. ఆలోచనామృతమైనటువంటి కళకు సంబంధించి తీసుకుంటే మనం కవిత్వం అని చెప్పుకున్నాం. అలాగే భావాశ్రయమైన కళకు సంబంధించి తెలుసుకుంటే భావాశ్రయమైన కళ సంగీతము, నృత్యము, కవిత్వము, చిత్రలేఖనం. మరి భావాశ్రయమైనటువంటి కళ, భావానికి ఆశ్రయించినటువంటి కళ నృత్యమని చెప్పుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, వాత్సాయనుని ప్రకారం మొత్తం కళలు 4, 64, 74, 16. వాత్సాయనుని కళల అతని ప్రకారం మొత్తం కళలు ఎన్ని అంటే 64. వీటినే చతుషష్ఠి కళలు అంటారు. చతుషష్ఠి కళలు అనగా ఎన్ని? 64. 64 కళల్ని అతడు చెప్పినాడు వాత్సాయనుడు. నెక్స్ట్ క్వశ్చన్, లలిత కళలు ఎన్ని? లలిత కళలు 6, 8, 12, 4. మరి లలిత కళలకు సంబంధించి చూసుకుంటే సరైనటువంటి ఆన్సర్ 6. ఇక్కడ లలిత కళలు వాస్తవానికి ఇక్కడ మనకు 5 కళలు ఉంటాయి. లలిత కళలు అంటే ఈ 5 కళలు మన ఇక్కడ ఆప్షన్ లేదు, ఇక్కడ 5 కళలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, బహుళైచ్ఛిక ప్రశ్నలు ఈ స్పష్టీకరణకు చెందుతాయి. మరి బహుళైచ్ఛిక ప్రశ్నలు ఏ స్పష్టీకరణకు చెందుతాయి? వివేచించుట, వర్గీకరించుట, గుర్తించగలుగుట, జ్ఞప్తికి తెచ్చుకొనుట. మరి బహుళైచ్ఛిక ప్రశ్నలు దేనికి సంబంధించినటువంటి అంటే ఇక్కడ గుర్తించగలుగుట. ఉదాహరణకు ఇదే క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ సంబంధించినటువంటి 4 ఆప్షన్లు ఉన్నాయి. ఈ 4 ఆప్షన్లలో మనం ఏం చేస్తాం? ఈ ప్రశ్న విభాగానికి సంబంధించి ఆప్షన్ ఇదా, ఈ 1వ, 2వ, 3వ, 4వ అని మనం ఆలోచించి ఏదో ఒకదాన్ని గుర్తిస్తాం. దాన్ని మనం గుర్తించడం అని చెప్తాం. బహుళైచ్ఛిక ప్రశ్నలు ఏ స్పష్టీకరణకు చెందుతాయంటే గుర్తించగలుగుట అనేటువంటి స్పష్టీకరణానికి చెందుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, పాఠశాల నిర్వహణకై దర్శకురాలు ఉండేటువంటి పద్ధతి డాల్టన్ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి, ఉద్యమ పద్ధతి, పర్యవేక్షిత అధ్యయన పద్ధతి. మరి ఇక్కడ పాఠశాల నిర్వహణకి దర్శకురాలు ఉండేటువంటి పద్ధతిని కిండర్ గార్డెన్ పద్ధతి అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, గద్యం కవీనాం నికషాం వదంతి అంటే అర్థం ఏమిటి? గద్యం రాయడం కవులకు నిషేధించబడింది, గద్యం రాయడం కవులకు పరీక్ష లాంటిది, గద్యం రాయడం వల్ల కళలు అపవాదులకు గురవుతారు, గద్యం రాసే కవులను పండితులు అంటారు. మరి దీంట్లో ఆప్షన్ ఏంటంటే గద్యం రాయడం కవులకు పరీక్ష లాంటిది, నికషాం వదంతి. గద్యం రాయడం కవులకు ఒక పరీక్ష లాంటిది అంటే గద్యం రాయడం అంత కష్టమైనటువంటిది అనేటువంటిది అర్థము. నెక్స్ట్ క్వశ్చన్, చూపు మేర పలుకు మేర సహసంబంధం ఈ భాషా నైపుణ్యానికి చెందినది. అది శ్రవణము, లేఖనము, భాషణము, పఠనము. మరి చూపు మేర అనేటువంటి దేనికి సంబంధించి? చదవడానికి సంబంధించి ఒక పుస్తకంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చూపు మేర, పలుకు మేర అనేటువంటి అంశాలతో మనం చదవగలుగుతాం. అది ఆ చదవడం అనేటువంటి దేనికి సంబంధించి అంటే పఠనానికి సంబంధించినటువంటి అంశము. నెక్స్ట్ క్వశ్చన్, పరభాష ద్వారా బోధన అంటే సోపానాలని సౌధం వంటిది, రవీంద్రుడు. ఇది మనకు చాలాసార్లు టచ్ అయినటువంటి క్వశ్చన్. నెక్స్ట్, ప్రాజెక్ట్ పద్ధతి అయిన విద్యాతత్వ మూల సూత్రాలపై ఆధారపడినటువంటిది ఏది? ఆధారపడినటువంటిది ఫ్రోబెల్, జాన్ డ్యూయి, పెస్టాలజీ, రూసో. మరి వీటికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఎవరు? జాన్ డ్యూయి అనేటువంటి వాడు మనకు ఈ ప్రాజెక్ట్ పద్ధతి మూల సూత్రాలపై ఆధారపడి ఉందనేటువంటిది అర్థం. నెక్స్ట్ క్వశ్చన్, వివరంగా భావ సమైక్యతతో సమగ్రంగా ఒక విషయాన్ని వర్ణించి సమాధానం వ్రాయమనేటువంటి ప్రశ్న. వ్యాసరూప, అతిలఘోత్తర, నిర్దిష్టోత్తర, లఘోత్తర. అంటే ఇక్కడ వివరంగా రాయమని చెప్పారు కాబట్టి వివరంగా భావ సమైక్యతతో సమగ్రంగా రాయమని చెప్పారు. అంటే ఇది పూర్తిగా వివరించి రాయమని చెప్పారు కాబట్టి వ్యాసరూప ప్రశ్న కిందకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు వ్యాకరణ సూత్రాలను కంఠస్థం చేయకుండా స్వయంగా సూత్ర నిర్మాణం గావించే పద్ధతి.
మరి వ్యాకరణ సూత్రాలు ఏ విధంగా కంఠస్థం చేయకుండా స్వయంగా సూత్ర నిర్మాణం చేస్తే అది ప్రాయోగిక పద్ధతి, అనుసంధాన, నిగమనోపపత్తి, అనుమానోపపత్తి పద్ధతి. మరి ఇక్కడ ఏంటి అంటే అనుమానోపపత్తి పద్ధతి. వ్యాకరణ సూత్రాలను కంఠస్థం చేయకుండా స్వయంగా సూత్ర నిర్మాణం గావించేటువంటి దాన్ని మనం అనుమానోపపత్తి పద్ధతి అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, సాక్షి వ్యాసాల సంపుటి ఈ వ్యాసాల నేపథ్యంలో వెలువడింది. ఇది స్పెక్టేటర్, మాంటైన్, పైసల్ఫ్, టాట్లర్ అనేటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. దీంట్లో సాక్షి వ్యాసాల సంపుటి అనేటువంటిది ఈ వ్యాసాల నేపథ్యంలో వెలువడింది. ఇది స్పెక్టేటర్ ఆప్షన్. నెక్స్ట్, ఒక బృందంలో మాట్లాడేటప్పుడు తన వంతు వచ్చినప్పుడు మాత్రమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అనేది. భాషోపయోగం, భావావగాహనం, స్వయం అధ్యయనం, తర్వాత శబ్దజాలంలో అధికారం అనేటువంటిది. ఇక్కడ భాషోపయోగం అనేటువంటి ఆప్షన్ అనేది సరైనటువంటి. తన వంతు వచ్చినప్పుడు మాత్రమే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది, భాషను అప్పుడు ఉపయోగించినట్టు. నెక్స్ట్ క్వశ్చన్, శిశు మనోవిజ్ఞాన శాస్త్రరీత్యా భాషా నైపుణ్యాలలో మూడవది శ్రవణం, లేఖనం, భాషణం, పఠనం. మూడోది ఏంటి? ఒకటోది శ్రవణం అని చెప్పుకున్నాం, రెండోది భాషణం అని చెప్పుకుంటున్నాం, మూడోది పఠనం, నాలుగోది లేఖనం. ఇవి సీరియల్గా గుర్తుండాలి. మరి ఎన్నోది అడిగిండు? మూడోది అడిగిండు కాబట్టి పఠనం. పఠనం అంటే ఎన్నోది ఆప్షన్ అవుతుంది? 4వ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్, ఆదర్శ పఠనం తర్వాత పద్య కేంద్రీయ భావాన్ని విద్యార్థులు ఏ మేరకు గ్రహించగలిగారో తెలుసుకుంటకు ఉపాధ్యాయుడు చేసేది పునర్విమర్శ, స్థూలార్థ సంగ్రహణం, చర్చ, అర్థ సంగ్రహణం. మరి ఇక్కడ ఏంటి? ఆదర్శ పఠనం చేసిన తర్వాత ఉపాధ్యాయుడు పద్యానికి సంబంధించినటువంటి భావాన్ని విద్యార్థులు ఏ మేరకు గ్రహించారో తెలుసుకుంటకు ఉపాధ్యాయుడు చేసేది స్థూలార్థ సంగ్రహణం. ఎంతవరకు విద్యార్థులకు అర్థమైంది తెలుసుకోవడానికి ఈ విధంగా ఈ విషయాన్ని చేయాలి. నెక్స్ట్, ప్రపంచ సాహిత్యంలో మొదటిగా భావిస్తున్న వ్యాసం వ్రాసినటువంటి వారు ఎవరు? మొట్టమొదటి వ్యాసం ఎవరు? వ్యాసం రాసిన వారు మాంటైన్, స్టీల్, ఎడిసన్, ఫ్రాన్సిస్ బేకన్. దీంట్లో మనకు ఆప్షన్ మాంటైన్. నెక్స్ట్ క్వశ్చన్, పద్య పాఠ్యాంశ బోధన ప్రధాన లక్ష్యం. పద్య పాఠ్యాంశ బోధన ప్రధాన లక్ష్యం స్థూలార్థ సంగ్రహణం, రసానుభూతి, పద్య తాత్పర్యాన్ని గ్రహించడం, రాగయుక్తంగా పాడడం. మరి దీని యొక్క ఆప్షన్ ఏంది? రసానుభూతి పొందడం. పద్యాన్ని బోధించడం, రసానుభూతిని పొందేటట్లు బోధించాలి, ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ క్వశ్చన్, దూరదర్శిని ఈ విభాగానికి చెందిన బోధనోపకరణం. తరగతి ఉపకరణం, శ్రవణ ఉపకరణం, దృశ్య శ్రవ్య ఉపకరణం, దృశ్యోపకరణం. మరి ఇది దేనికి సంబంధించింది? టెలివిజన్. దూరదర్శన్ అంటే టీవీ ఆడియోగా, తర్వాత విజువల్గా అంటే శ్రవ్యోపకరణం, దృశ్యోపకరణం రెండుగా పనికి వస్తుంది కాబట్టి దృశ్య శ్రవ్యోపకరణం అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, డాల్టన్ పద్ధతికి గల పేర్లలో చేరనిది. డాల్టన్ పద్ధతికి ఉన్నటువంటి పేర్లలో చేరనిది. నియోజన పద్ధతి, వాక్య పద్ధతి, వెష్టి పద్ధతి, వ్యక్తి పద్ధతి. ఇక్కడ డాల్టన్కు ఉన్నటువంటి పేర్లు నియోజన, వెష్టి, వ్యక్తి ఉన్నది. ఇక్కడ చేరనిది ఇచ్చాడు కాబట్టి వాక్య పద్ధతి అనేటువంటిది డిఫరెన్స్ ఉన్నది. ఇది ఆప్షన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్, కత్తి గొప్ప, కలం గొప్ప వంటి అంశాలపై చేసే వ్యాసరచన ఈ విభాగానికి చెందినటువంటిది. కత్తి గొప్ప, కలం గొప్ప వంటి అంశాలపై వ్యాసరచన ఏ విభాగానికి చెందింది? కథానాత్మక వ్యాసం, ఊహాత్మక వ్యాసం, సంవాదక వ్యాసం, వర్ణనాత్మక వ్యాసం. దీంట్లో ఇది సంవాదాత్మక వ్యాసం అని చెప్పుకోవచ్చు. అంటే వాదాలకు సంబంధించినటువంటి. కత్తి గొప్ప అంటే ఏ విధంగా వాదన చేయాలి, కలం గొప్ప అంటే ఏ విధంగా వాదన చేసుకుంటా వ్యాసరచన చేయడం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు చెబుతూ ఉంటే అక్షర స్వరూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వ్రాసేటువంటి లేఖనం. ఉపాధ్యాయుడు ఏం చేస్తున్నాడు? చెప్తూ ఉంటే అక్షర స్వరూపాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వ్రాసే లేఖనమే దృష్ట లేఖనం, సంక్షిప్త లేఖనం, ఉక్త లేఖనం, విమర్శనాత్మక లేఖనం. మన ఇక్కడ ఏంటి? ఉక్త లేఖనం అని చెప్తారు. దీన్ని ఏమంటున్నాం మనం? డిక్టేషన్ అని ఆంగ్లంలో అంటున్నాం. అంటే ఉక్త లేఖనం అంటే ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే దాన్ని గుర్తు చేసుకొని విద్యార్థి వ్రాస్తూ ఉంటాడు. దీన్ని ఉక్త లేఖనం అని చెప్పచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, గద్య పాఠ్యాంశ సోపానాలలో సంధి, సమాస, అర్ధ సంగ్రహణం సోపానాల తర్వాత నిర్వహించబడేటువంటి సోపానం. ఈ సోపానంలో సంధి, సమాస, అర్ధ సంగ్రహణం తర్వాత మరి ఏ సోపానాన్ని నిర్వహిస్తాం? మౌనపట్నం, పునర్విమర్శ, పాఠ్యాంశ సారాంశ రచన, చర్చ.
దీంట్లో మనం ఏం చెప్పుకుంటాం, మౌనపఠనం అనేటువంటి చెప్పుకుంటాం. పాఠ్యాంశం అంతా పూర్తయిపోయినట్టే, అక్కడికి అయిపోయిన తర్వాత విద్యార్థులచే మౌనపఠనాన్ని చెప్పిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మహాప్రాణాక్షరాలు అంటే ఊష్మాలు, అచ్చులు, ఒత్తాక్షరాలు, వర్గ పంచమాక్షరాలు. మరి ఇక్కడ మహాప్రాణాక్షరాలు అంటే ఏంటి, ఇక్కడ వర్గ పంచమాక్షరాలు అనేటువంటి ఆప్షన్ సరైనటువంటిది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, శిశువుకు అతి సులభంగా అలవడే భాషా నైపుణ్యం లేఖనం, పఠనం, భాషణం, శ్రవణం. మరి ఇక్కడ ఏది ఈజీగా సులువుగా అలవడుతుంది అంటే మన ఇక్కడ లేఖనం అనేది అతి సులభంగా అలవడు భాషా నైపుణ్యం. సులభంగా అలవడేటువంటి భాషా నైపుణ్యం ఏంది, ఇక్కడ ఈజీగా విద్యార్థులకు శ్రవణం అనేది ఈజీగా అలవడుతుంది. అతి కష్టంగా ఉండేటువంటిది లేఖనం అని చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో విషయ జ్ఞానాన్ని పెంపొందించడే లక్ష్యంగా గల బోధన ఏంటి? విషయ జ్ఞానాన్ని పెంపొందించడం. గద్య బోధన, వ్యాకరణ బోధన, పద్య బోధన, వ్యాస బోధన. మరి ఇక్కడ విషయ జ్ఞానాన్ని పెంపొందించడానికి గద్య బోధన అనేటువంటిది ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, బోధనా లక్ష్యాలను వివరించిన ప్రఖ్యాత విద్యావేత్త జాన్ లాక్, హెర్బర్ట్, రూసో, బ్లూమ్. ఏమిచ్చాడు? బోధనా లక్ష్యాలను వివరించిన ప్రఖ్యాత విద్యావేత్త. ఎవరు మరి విద్యావేత్త ఇక్కడ? బ్లూమ్, బెంజమిన్ ఎస్ బ్లూమ్, బిఎస్ బ్లూమ్ అని అంటారు. జాగ్రత్త, ఈ ఇనిషియల్ కూడా గుర్తుండాలి. బెంజమిన్ ఎస్ బ్లూమ్ బోధనా లక్ష్యాలను వివరించినటువంటి అతను. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? మాడుగుల నాపని శర్మ, పరుచూరి గోపాలకృష్ణ, దుగ్గిరాల గోపాలకృష్ణ, వావిలాల గోపాలకృష్ణయ్య. దీనికి ఆప్షన్ వావిలాల గోపాలకృష్ణయ్య. ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం మొదటి అధ్యక్షుడు వావిలాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ క్వశ్చన్, ప్రామాణిక భాషకు మరొక పేరు? కావ్య భాష, శిష్ట వ్యవహారిక భాష, అధికార భాష, మాతృభాష. ప్రామాణిక భాషకు మరొక పేరు శిష్ట వ్యవహారిక భాష. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్నల ద్వారా ప్రధానంగా పరీక్షించేటువంటి అంశం విషయనిష్టత, ఔపయోగికత, ఆచరణయోగ్యత, లక్ష్యాత్మకత. మరి దీనికి ఆప్షన్ సరైనటువంటి ఆప్షన్ విషయనిష్టత. వ్యాసరూప ప్రశ్నల ద్వారా విషయం అనేది ఉంటుంది, విషయనిష్టంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశ పూర్వ గద్య పరిచయం ఈ లక్ష్యానికి చెందినది? ఒకటి భాషా పరిజ్ఞానం, భాషావగాహనం, విషయ పరిజ్ఞానం, సాహిత్య పరిజ్ఞానం. ఇంకా ఆప్షన్ విషయ పరిజ్ఞానం. పాఠ్యాంశం చెప్పే ముందు ఆ గద్యానికి సంబంధించిన పూర్వాంశం ఉన్నటువంటి అంశాన్ని చెప్పడం ఏ లక్ష్యానికి సంబంధించి అంటే విషయ పరిజ్ఞానానికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యాంశ బోధనలో ప్రధాన సోపానక్రమం. పాఠ్యాంశ బోధనలో ప్రధాన సోపానక్రమం ఏది? మనకు మొట్టమొదలు ఉండేది మామూలుగా చూద్దాం, ప్రవేశం అనేటువంటిది ఉండాలా, తర్వాత ప్రదర్శన అనేటువంటి ఉండాలా, తర్వాత ఇంటి పని కాదు, ఇంటి పని అనేది చివరి ఉండాలా, ప్రవేశం అనేది మొదలు ఉండాలా, తర్వాత ప్రదర్శన ఉండాలా, పునర్విమర్శ ఉండాలా, ఇంటి పని ఉండాలా. ఇది మనకు సరైనటువంటి ఆప్షన్ ప్రధాన సోపాన క్రమము. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, కరము బదులుగా కరము అని పలకడం ఈ దోషం వల్ల కలుగుతుంది. ఏ దోషము? పరుషం బదులుగా సరళం, సరళం బదులుగా పరుషాన్ని, అల్ప ప్రాణానికి బదులు మహాప్రాణం, మహాప్రాణానికి బదులుగా అల్ప ప్రాణాన్ని పలకడం. దీని ఆప్షన్ ఏంటంటే కరము అనేటువంటిది అల్ప ప్రాణము, ఖరము అనేటువంటిది మహాప్రాణం. ఇక్కడ అల్ప ప్రాణం బదులుగా మహాప్రాణాన్ని పలకడం వల్ల ఈ దోషం అనేది కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాగార్థ వివ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తయే అనే శ్లోకం వీరి రచన. ఎవరు మరి ఈ శ్లోకాన్ని ఎవరు రచించారు? భారవి, భవభూతి, నన్నయ్య, కాళిదాసు. ఈ శ్లోకాన్ని రచించింది కాళిదాసు. వాగార్థ వివ సంపృక్తౌ వాగార్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అనేటువంటి శ్లోకాన్ని మనకు కాళిదాసు రచించినటువంటి వాడు. నెక్స్ట్ క్వశ్చన్, పూపువాదానికి మరొక పేరు. పూపువాదానికి మరొక పేరు డింగ్ డాంగ్ వాదము, అనుభవవాదము, టట్టట్వాదము, ఏహోహావాదము. మనకి ఇంతకుముందు కూడా ఈ క్వశ్చన్ మనకు టచ్ అయింది. పూపువాదాన్ని మనం టట్టట్వాదం అని అంటున్నాం.
నెక్స్ట్ క్వశ్చన్, బేసిక్ విద్యా విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. స్వయం అభ్యసనం, స్వయం పోషణం, స్వయం భాషణం, స్వయం లేఖనం. మరి బేసిక్ ఎడ్యుకేషన్ మనం ఏమంటున్నాం? ప్రాతిపదిక విద్య అంటున్నాం. ఈ ప్రాతిపదిక విద్య యొక్క ముఖ్య ఉద్దేశం స్వయం పోషణం. నెక్స్ట్ క్వశ్చన్, ఉపవాచకం యొక్క ఉపయోగం. విస్తృత విషయ పరిజ్ఞానం, భాషా పరిజ్ఞానం, వ్యాకరణ పరిజ్ఞానం, సాహిత్య పరిజ్ఞానం. మరి ఉపవాచకం అంటేనే విస్తృతమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని ఇచ్చేది, డీటెయిల్గా మనకు ఇవ్వడం జరుగుతుంది విషయానికి సంబంధించినటువంటి అంశాలు. కాబట్టి ఇక్కడ విస్తృత విషయ పరిజ్ఞానానికి సంబంధించి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, మన రాష్ట్రం తెలుగు అకాడమీ ఈ సంఘం సిఫార్సు మేరకు స్థాపించింది. మన రాష్ట్రం అంటే అది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు. తెలంగాణ ఆంధ్ర అని తేడా లేదు, అప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనకు కొనసాగుతున్నాయి కాబట్టి ఇవి తెలుసుకోవాలి. 1 థవే, 2 కొఠారి, 3 రామ్మూర్తి, 4 గ్విన్. మరి ఇక్కడ మన రాష్ట్రం తెలుగు అకాడమీని ఏ సంఘం సిఫార్సు మేరకు స్టార్ట్ చేశారు అంటే కొఠారి కమిషన్ సిఫార్సు మేరకు తెలుగు అకాడమీని స్థాపించడం జరిగింది. నెక్స్ట్, భాషా సంస్కారం కనీస స్థాయిలో లేని వ్యక్తులు మాట్లాడేటువంటి భాష. గ్రామ్యము, శిష్ట వ్యవహారికము, గ్రాంధికము, ప్రామాణికము. మరి భాషా సంస్కారం లేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష ఏంటి అంటే గ్రామ్య భాష మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సురేష్ బదులుగా సురేష్, సురేష్ బదులుగా సురేష్ అని పలకడం ఏ రకమైనటువంటి ఉచ్చారణ? అల్ప ప్రాణులకు బదులుగా మహాప్రాణాలు, భావదోషం, ఊష్మాక్షరాలను ఒకదానికొకటి పలకడం, అంతస్థాలను సరిగా ఉచ్చరించకపోవడం. దీని ఆప్షన్ ఏంటి? ఇక్కడ శేషసాహ అనేటువంటి ఏమైతే శేషసాలు మనకు ఊష్మాక్షరాలు అవుతాయి కాబట్టి ఈ షాకు బదులు ఈ షా పలకడం జరుగుతుంది. కాబట్టి ఊష్మాక్షరాలు ఒకదానికి బదులు ఒకటి పలకడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, శాసనాలు అనే గద్య పాఠ్యాంశ బోధనకు మిక్కిలి ప్రయోజనకర పద్ధతి ఏది? సాహిత్య, ప్రత్యక్ష, ఉపన్యాస, ప్రశంస. దీంట్లో సరైనటువంటి ఆప్షన్ ప్రత్యక్ష. శాసనాలు అనేటువంటి గద్య పాఠ్యాంశ బోధనకు ప్రయోజనకారిగా ఏ విధంగా చేయాలంటే ప్రత్యక్ష బోధనగా, ప్రత్యక్షంగా మనం శాసనాలు చూపించడం ద్వారా మనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష తల్లిపాల వంటిది అయితే పరభాష దాదిపాల వంటిది అన్నటువంటి వారు ఎవరు? కొమర్రాజు, మాడపాటి, గిడుగు, ముట్నూరి. మరి దీంట్లో ఆప్షన్ ఏది? కొమర్రాజు లక్ష్మణరావు. నెక్స్ట్ క్వశ్చన్, చాలా సులభమైన రచనలు ఈ పాకానికి చెందినటువంటి. కదలి, ద్రాక్ష, నారికేల, పాషాణ. మరి దీంట్లో ఆప్షన్ ఏది? కదలి. కదలి అంటే ఏంటి? అరటిపండు. అరటిపండు అనేటువంటి చాలా సులభమైనటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. దీన్ని ఎవరన్నారు? తిక్కన, ఎర్రన, పెద్దన, నన్నయ్య. ఈ వాక్యాన్ని అన్నటువంటి వారు ఎవరంటే నన్నయ్య చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగర అన్నది ఎవరు? కృష్ణశాస్త్రి, ఆరుద్ర, దాశరథి, శ్రీశ్రీ. మరి దీంట్లో తెలుగు వీరలేవరా దీక్ష భూని సాగర అన్నటువంటి వాక్యము శ్రీశ్రీ అనడం జరిగింది. నెక్స్ట్, కనిష్ట అభ్యసన ప్రమాణాలను ప్రతిపాదించినది బ్లూమ్స్, రూసో, థాండైక్, దవే. మనకు దీన్ని సూచించినది ఎవరు? కనీస అభ్యసన ప్రమాణాలను ఆర్హెచ్ దవే అనేటువంటి వ్యక్తి సూచించడం జరిగినది. ఆర్హెచ్ దవే. నెక్స్ట్, మా తెలుగు తల్లికి మల్లెపూల దండ గే రచయిత ఎవరు? కృష్ణశాస్త్రి, బంకించంద్ర చటర్జీ, కుందుర్తాంజనేయులు, శంకరంబాడి సుందరాచార్యులు. ఇప్పుడు జై జయ హే తెలంగాణ అనేటువంటి దాన్ని ఎవరు రాశారు అంటే దానికి సంబంధించినటువంటి గుర్తుంచుకోవాలి. ఇంకా నా తెలంగాణ కోటి రత్నాల వీణ, నా తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నది ఎవరు? ఇలాంటివన్నీ కూడా పాటలు ఎవరు రాశారనేటువంటిది కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్, నీవు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవితకాలం లేటు. ఈ వాక్యాన్ని చూడండి. నీవు ఎక్కదలుచుకున్న రైలు ఒక జీవితకాలం లేటు అన్న రచయిత శ్రీశ్రీ, ఆరుద్ర, తిలక్, బాపురెడ్డి. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ బాపురెడ్డి.
చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నది గరిమెల్ల, ఆరుద్ర, శ్రీశ్రీ, కందుకుర్తి. మరి దీంట్లో ఆప్షన్ తీసుకుంటే మనకు ఆరుద్ర అని ఉంది. ఇదే విషయాన్ని మనకు కాలోజీ అన్నట్టు కూడా మనకు కొన్ని పుస్తకాలలో ఉంటుంది. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో. మళ్ళీ ఇదే విషయాన్ని కూడా గాంధీజీ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక విషయాన్ని చాలామంది చెప్పడం జరుగుతుంది, కానీ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఎవరున్నారనేటువంటిది ముఖ్యమైనటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్, నాకు ఉగాదులు లేవు, నాకు ఉషస్సులు లేవు. నాకు ఉగాదులు లేవు, నాకు ఉషస్సులు లేవు. మళ్ళీ దీంట్లో నాకు గాదులు లేవు, నాకు ఉషస్సులు లేవు అని చదవకూడదు. నాకు ఉగాదులు లేవు, నాకు ఉషస్సులు లేవు అన్నది శ్రీశ్రీ, ఆరుద్ర, కృష్ణశాస్త్రి, దాశరథి. ఇలాంటి చెప్పేటువంటి అన్నీ కూడా ఎవరు చెప్తారంటే కృష్ణశాస్త్రి చెప్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, వాణి నా రాణి అని సగర్వంగా పలికినది ఎవరు? చిలకమర్తి, పిల్లలమర్రి, నాచన సోముడు, స్థానం నరసింహారావు. మరి వాణి నా రాణి అని సగర్వంగా పలికింది మామూలుగా పిల్లలమర్రి పినవీరభద్రుడు. తర్వాత కూడా నాచన సోముడు అనేటువంటి వాడు కూడా వాణి నారాణి అని కూడా సగర్వంగా పలికినటువంటి వాళ్ళలో తర్వాత ద్వితీయ శ్రేణికి చెందినటువంటి వాడు. ముందు మరి వాణి నారాణి అని పలకడానికి సంబంధించి పిల్లలమర్రి పినవీరభద్రుడు, దానికి కావ్యానికి సంబంధించినటువంటి కానీ అన్ని రకాల సహాయాన్ని సరస్వతీదేవి చాలా సహాయం చేసేది. కావ్య రచనలో కానీ ఏ రచనలో అయినా అమ్మవారు సహాయం చేసేది కాబట్టి వాణి నా రాణి అని సగర్వంగా పలకడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి వ్రాతను మూల్యాంకనం చేసే సాధనం. ప్రజ్ఞానికష, రేటింగ్ స్కేల్, మనోవైఖరి, వ్రాత పరీక్ష. దీనికి సంబంధించి ఏమని చెప్పుకోవచ్చు? మరి రేటింగ్ స్కేల్ ఇవ్వచ్చు మనం. విద్యార్థి వ్రాత ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే రేటింగ్ స్కేల్ నిర్ధారణ మాపనలో మనం చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంతలు కన్నులుండా అని పద్యంలో చెప్పు పద్ధతి. క్రీడా పద్ధతి, కిండర్ గార్డెన్, అభినయ, వ్యక్తి పద్ధతి. దీంట్లో ఆప్షన్ మనము అభినయ పద్ధతి. ఇంతలు కన్నులుండా అని మనం ఎట్లా చెప్తాం? క్రీడా పద్ధతిలో, కిండర్ గార్డెన్ పద్ధతిలో, వ్యక్తి పద్ధతిలో కాకుండా అభినయం చేసుకుంటూ చెప్తున్నాం కాబట్టి ఇది అభినయ పద్ధతి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ పరీక్షకు ఉండాల్సినటువంటి లక్షణాలు. దీనికి ఒక సుమారు 10 లక్షణాలు ఉంటాయి ఒక పరీక్షకు ఉండాల్సినటువంటి లక్షణాలు. దీంట్లో మనకి ఇచ్చినటువంటి విశ్వసనీయ కానీ, సప్రమాణత కానీ, విషయనిష్టత కానీ ఇవన్నీ కూడా ఉండాలి పరీక్షకు. నెక్స్ట్ క్వశ్చన్, స్వయం ప్రకాశనం, స్వయం వివర్తన, స్వయం బోధన అన్న ప్రధానాంశం ఇమిడి ఉన్నటువంటి పద్ధతి. కిండర్ గార్డెన్, మాంటిసోరీ, ప్రాజెక్టు, క్రీడా పద్ధతి. ఇది స్వయం ప్రకాశం, స్వయం వివర్తన, స్వయం బోధన అనేటువంటి ఇమిడి ఉన్నటువంటిది కిండర్ గార్డెన్ బోధనా పద్ధతి. నెక్స్ట్, ఈనాటి ప్రాతిపదిక విద్యా లక్షణాలలో ఒకటి, బేసిక్ ఎడ్యుకేషన్ విద్యా లక్షణాలు ఒకటి, ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, ప్రాంతీయ విద్య పైవేవి కావు. దీంట్లో ఈ ప్రాతిపదిక విద్యా లక్షణాల్లో మాధ్యమిక విద్య అనేటువంటిది ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, పద్య బోధనా క్రమంలో ఉపాధ్యాయుడు దేనిని తప్పక విద్యార్థుల దృష్టికి తీసుకురావాలి? అన్వయక్రమం, పూర్వగాథలు, విశేషాంశాలు, పద్య సౌందర్యం. దీంట్లో పద్య బోధనా క్రమంలో ఉపాధ్యాయుడు దేన్ని తీసుకొని రావాలంటే విశేషాంశాలను దృష్టిలోకి తీసుకొని రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, భాషోపాధ్యాయుడు మూల్యాంకనం ఎప్పుడు నిర్వహించాలి? యూనిట్ పాఠాలు పూర్తవగానే, నిరంతరం, పాఠాలను విద్యార్థులు బాగా చదివాక, పాఠం అంతర్గతంగా అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారు. మరి భాషోపాధ్యాయుడు మూల్యాంకనం ఎప్పుడు చేయాలంటే ఎవరైనా సరే నిరంతరంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విషయ జ్ఞానం దీనికి సంబంధించింది. పాఠ్యాంశము, మూల్యాంకనం, అధ్యయనం, బోధన. మరి ఇది దేనికి సంబంధించిందంటే విషయ జ్ఞానము పాఠ్యాంశానికి సంబంధించినటువంటిది. దృశ్యోపకరణానికి ఉదాహరణ వాచకాలు, గ్రంథాలయాలు, సినిమాలు, చిత్రాలు. దీంట్లో దృశ్యోపకరణానికి చిత్రాలు అని మనం చెప్పుకోవచ్చు. వాచకం కూడా దృశ్యోపకరణమే అవుతుంది. నెక్స్ట్, మిస్ గర్ల్ అనే ఆంగ్ల వనిత కనుగొన్నటువంటి పద్ధతి. మాంటిస్సోరీ, డాల్టన్, కార్యక్రమయుత బోధన, ఉద్యమ పద్ధతి. మరి మిస్ గర్ల్ అనేటువంటి
వారు మనకు కనుగొన్నటువంటి పద్ధతి కార్యక్రమయుత బోధన కనుగొనడం జరిగింది. ఈ స్త్రీ కార్యక్రమయుత బోధన కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాసరూప ప్రశ్నలు ప్రధానంగా పరీక్షించేటువంటి అంశం లక్ష్యాత్మకత, ఔపయోగికత, విషయనిష్టత, లేఖన నైపుణ్యం. మరి వ్యాసరూప ప్రశ్నలు అంటే ప్రధానంగా దేంటి ఉపయోగానికి సంబంధించి తర్వాత విషయనిష్టతకు సంబంధించినటువంటి పరీక్షించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. వ్యాసరూప ప్రశ్నలు ప్రధానంగా పరీక్షించేది ఔపయోగికత సూత్రంపై పరీక్షించడం జరుగుతుంది. నెక్స్ట్, పంచేంద్రియాలకు శిక్షణనిచ్చే పద్ధతి ఉద్యమ పద్ధతి, డాల్టన్ పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. మరి పంచేంద్రియాలకు శిక్షణ ఇచ్చేది మాంటిసోరీ పద్ధతి. మాంటిసోరీ అనేటువంటి మరియు మాంటిసోరీ వైద్యురాలు ఇక్కడ పంచేంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాక్య రూపంలోని సాధారణీకరణాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్త్యర్థాలు, లోకోక్తులు. ఇక్కడ చూడండి, వాక్య రూపంలోని సాధారణీకరణాలు అనేటువంటి దేనికి సంబంధించి ఉంటాయి? లోకోక్తులకు సంబంధించి ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులు పద్య గద్యములందలి అన్వయక్రమాన్ని తెలపగలుగుట ఈ లక్ష్యానికి చెందినటువంటి స్పష్టీకరణ అని మనం చెప్పుకోవచ్చు. జ్ఞానము, అభివ్యక్తీకరణము, అవగాహన, రసానుభూతి. ఆప్షన్ అవగాహన అవుతుంది. తర్వాత విద్యార్థులు ధ్వని అర్థాన్ని గ్రహించగలుగుట అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందినది? జ్ఞానం, అవగాహన, అభిముఖం, రసానుభూతి. ఇది దేనికి చెందినటువంటిది? రసానుభూతి, ధ్వని అర్థాన్ని గ్రహించగలుగుట. నెక్స్ట్ క్వశ్చన్, నాటకీకరణం అంటే ఏమిటి? ఏకపాత్రాభినయం, మూకాభినయం, సైకోడ్రామా, ఆయా పాత్రల్లాగా నటించడం. దీనికి ఆప్షన్ నాటకీకరణం అంటే ఆయా పాత్రల్లాగా నటిస్తేనే దీన్ని నాటకీకరణం అని చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్, ఆవు పులి కథ ఈ పద్ధతి ద్వారా చక్కగా బోధించవచ్చు. కథా పద్ధతి, అభినయ పద్ధతి, కథాకథన పద్ధతి, విశ్లేషణ పద్ధతి. ఇక్కడ ఆవు పులి కథ అనేటువంటిది ఎక్కువగా మనం అభినయ పద్ధతిలో ప్రదర్శించవచ్చు, చక్కగా బోధించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి శబ్దరాశి ఈ విధంగా అభివృద్ధి అవుతుంది అంటే శబ్దము ఏ విధంగా అభివృద్ధి అవుతుంది? మౌనపట్నం, క్షుణ్ణపట్నం, విస్తారపట్నం, ప్రకాశపట్నం. దీంట్లో విస్తారపట్నం ద్వారా శబ్దరాశి అనేటువంటిది అభివృద్ధి అవుతుంది ఎక్కువ చదవడం వల్ల. నెక్స్ట్, జాషువాకు కళాప్రపూర్ణ బిరుదునిచ్చింది ఎవరు? గుర్రం జాషువాకు కళాప్రపూర్ణ బిరుదునిచ్చింది ఆంధ్ర ప్రభుత్వం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ. మనకు జాషువాకు కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదునిచ్చింది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి భాషా జ్ఞానం ఈ బోధన వల్ల జరుగుతుంది. గద్య, పద్య, ఉపవాచక, వ్యాస. మరి విద్యార్థికి భాషా జ్ఞానం దేనివల్ల కలుగుతుందంటే గద్య బోధన ద్వారా కలుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి భారతమునకు బదులు భారతము అని పఠించాడు. ఇక్కడ ఏమున్నది? ఇక్కడ భారతమునకు బదులు భారతము అని చదివాడు. భాషా దోషం, భావదోషం, ఉచ్చారణ దోషం, లేఖన దోషం. ఇది ఏ దోషానికి చెప్పచ్చు? ఉచ్చారణ దోషం అని చెప్పుకోవచ్చు. ఈ ఆప్షన్లకు సంబంధించి మళ్ళీ ఈ ఆప్షన్లు మనం వేరు చేస్తే మహాప్రాణానికి అల్ప ప్రాణం చదవడం అని చెప్పుకోవచ్చు. భా అనేటువంటిది మనకు మహాప్రాణం అవుతుంది. ఈ భా అనేటువంటిది మహాప్రాణం, ఈ భా అల్ప ప్రాణం. అంటే ఆప్షన్లో మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం వెళ్తూ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, వాచికాభివృద్ధి దీనిపై ఆధారపడి ఉంది. పరిసరాలు, తల్లిదండ్రులు, గురువులు, పాఠశాల. వాచికాభివృద్ధికి సంబంధించినటువంటి దేనిపై ఆధారపడి ఉంటుంది? మరి పరిసరాలపై ఆధారపడి ఉంటుంది. అంటే మాట్లాడడం ఎక్కువగా. పాఠ్యాంశ బోధనకు ఏది ముఖ్యం? సోపానాలు, వార్షిక ప్రణాళిక, పాఠ్యపథకం, యూనిట్ ప్రణాళిక. మరి పాఠ్యాంశాన్ని బోధించాలంటే మనకి ఏది ముఖ్యం అంటే పాఠ్యపథకం ముఖ్యం. సోపానాలు పాఠ్యపథకంలో ఉంటాయి కాబట్టి పాఠ్యపథకం సెలెక్ట్ చేసుకోవచ్చు. వార్షిక ప్రణాళిక పాఠ్యాంశ బోధనకు కాదు, యూనిట్ ప్రణాళిక కూడా పాఠ్యాంశ బోధనకు కాదు. పాఠ్యాంశ బోధనకు చేసుకోవడానికి మొదలుగా తయారు చేసుకోవాల్సింది వార్షిక ప్రణాళిక, తర్వాత చేసుకోవాల్సింది యూనిట్ ప్రణాళిక, తర్వాత చేయాల్సింది పాఠ్య ప్రణాళిక. కాబట్టి పాఠ్యాంశ బోధనకు ఏది ముఖ్యమైందంటే పాఠ్యపథకము ముఖ్యమైంది. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాకరణ బోధనోద్దేశం.
వ్యాకరణ బోధనోద్దేశం భాషా జ్ఞానం పెంపొందించుట, భాషా కౌశలం పెంపొందించుట, శబ్దార్థాన్ని బట్టి వాక్య ప్రయోగం తెలియజేయుట, వ్యాకరణ సూత్రాలు తెలియజేయుట. దీని ఆప్షన్ ఏంటి? శబ్ద అర్థాన్ని బట్టి వాక్య ప్రయోగం తెలియజేయుట. ఇది వ్యాకరణ బోధన ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక స్థాయిలో పఠనం నేర్పునప్పుడు ఈ పద్ధతి ఉపయోగమైనటువంటిది. వాక్య పద్ధతి, పద పద్ధతి, అక్షర పద్ధతి, చూచివ్రాయు పద్ధతి. దీంట్లో ప్రాథమిక స్థాయిలో పఠనం చేసేటప్పుడు పద పద్ధతి, మన వాచకాలన్నీ కూడా పద పద్ధతిలోనే తయారైనాయి అనేటువంటిది విషయాన్ని గ్రహించుకోవాలి. ప్రాథమిక స్థాయిలో పాఠ్యపుస్తకం ఏ పద్ధతిలో తయారు చేశారంటే పద పద్ధతి అని చెప్పుకోవాలి. ఇది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండకూడనిది పాండిత్యము, క్రమశిక్షణ, అహంకారం, నిరాడంబరత. ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏంది అహంకారము ఉండకూడదు. నెక్స్ట్ క్వశ్చన్, విద్య యొక్క ప్రధాన లక్ష్యం పండిత కళలను తయారు చేయడం, సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేయడం, సృజనాత్మకతను పెంచడం, జీవనం ఆనందమయంగా గడపగలగడం. మరి దీనికి విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? అందరికీ కూడా జీవనం ఆనందమయంగా గడపగలగడమే. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక పదాన్ని తప్పుగా ఉచ్చరించడం జరిగినప్పుడు ఉపాధ్యాయుడు దాన్ని బోర్డుపై రాసి ఉచ్చరించి చూపించాలి. ఆ పదాన్ని పలుమార్లు రాయించాలి. ఆడియో సాధనం ద్వారా వినిపించాలి. ఆ పనిని ఇంటి పనిగా ఇవ్వాలి. దీంట్లో ఉపాధ్యాయుడు ఏం చేయాలి? పదాన్ని తప్పుగా ఉచ్చరించడం జరిగినప్పుడు దాన్ని బోర్డుపై రాసి ఉచ్చరించి చూపించాలి. అప్పుడు విద్యార్థికి ఆ పదాన్ని ఏ విధంగా ఉచ్చరించాలో తెలుస్తుంది. దీంట్లో ఇది కూడా కరెక్టే, కానీ ఫస్ట్ ప్రథమంగా ఉపాధ్యాయుడు చేయాల్సింది ఇది, తర్వాతనే ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తమ విద్యా విధానానికి ఆధారాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు స్పష్టీకరణలు, గమ్యములు. దీంట్లో ఉత్తమ విద్యా విధానానికి ఆధారాలు ఏంటంటే లక్ష్యాలు, స్పష్టీకరణలు అనేటువంటి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్యపథకంలో వీటికి ప్రముఖ స్థానం ఉంది. గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలు, పద్ధతులు. మరి పాఠ్య పథకంలో దేనికి ప్రథమ స్థానం ఉందంటే లక్ష్యాలకు ప్రథమ స్థానం ఉంది. మనం ఏ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని బోధిస్తున్నాం అనేదే ముఖ్యంగా ఉంటుంది కాబట్టి లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఎక్కువ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఉపన్యాస, నిగమన, చర్చ, ప్రాజెక్టు. మరి దేనికి సంబంధించి? ఉపన్యాస పద్ధతి. ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉండేది ఉపన్యాస పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టింది హెలెన్ పార్క్, మిస్గాల్, కిల్పాట్రిక్, ఫ్రోబెల్. మరి దీన్ని కిండర్ గార్డెన్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వారు ఎవరంటే ఫ్రోబెల్. నెక్స్ట్, వ్యక్తికి లభించే ఉత్తమోత్తమ బహుమానం విద్య అని చెప్పినటువంటి వారు. వ్యక్తికి లభించే ఉత్తమోత్తమ బహుమానం విద్య అని చెప్పినటువంటిది జాన్సన్, సిసిరో, అరిస్టాటిల్, గాంధీ. మనకి చెప్పింది సిసిరో. ఉపాధ్యాయుడు తన బోధన ద్వారా విద్యార్థులలో సాధించవలసింది గమ్యాలు, లక్ష్యాలు, ప్రవర్తనా మార్పులు, ఉద్దేశాలు. ఇది ప్రవర్తనా మార్పులు. ఉపాధ్యాయుడు బోధన ద్వారా విద్యార్థులు ఏం సాధించాలా? ప్రవర్తనా మార్పులు సాధించాలా. నెక్స్ట్ క్వశ్చన్, లేఖా రచనకు చిన్న తరగతుల్లో మిక్కిలి ఉపయుక్తమైనటువంటి పద్ధతి. లేఖా రచనకు చిన్న తరగతుల్లో మిక్కిలి ఉపయుక్తమైన పద్ధతి కథా పద్ధతి, క్రీడా పద్ధతి, అనుకరణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి. దీంట్లో అనుకరణ పద్ధతి. ఒక లేఖ రాసి ఉపాధ్యాయుడు చూపిస్తే దాన్ని అనుకరిస్తూ ఇంకొక లేఖ రాయడం. కాబట్టి ఇది మిక్కిలి ఉపయుక్తమైనటువంటి పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రీడా పద్ధతిలో విద్యార్థులు నిర్బంధంగా ఉంటారు, సంపూర్ణ స్వేచ్ఛగా ఉంటారు, ఆడి అలసిపోతారు, పైవేవి కావు. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ క్రీడా పద్ధతిలో సంపూర్ణ స్వేచ్ఛగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆధునిక కాలంలో ఉపాధ్యాయ శిక్షణా సంస్థలో ఛాత్రోపాధ్యాయులకు బోధనా నైపుణ్యం కలగడానికి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి, సూక్ష్మాంశ పద్ధతి, భాషా ప్రయోగశాల, కృత్యాధార బోధన. దీనికి సంబంధించి సూక్ష్మాంశ బోధన అంటే పాఠశాలకు వెళ్ళి బోధించడానికంటే ముందు విద్యార్థులకు సూక్ష్మాంశ బోధన, ప్రతి ఒక్క నైపుణ్యాన్ని ఒక 5 నిమిషాలు విద్యార్థులు తన సహచరులకు చెప్పడం సూక్ష్మాంశ బోధన అనేటువంటి
ప్రత్యేకమైనటువంటి టాపిక్ ఉంటుంది, అప్పుడు మనం చెప్పుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన కాలంలో గురుకులంలో వ్యాకరణాన్ని ఈ పద్ధతి ద్వారా బోధించేటువంటి వారు. గురుకులంలో ఈ విధంగా బోధించారు. ఉదాహరణ పద్ధతి, అనుమానోపపత్తి పద్ధతి, నిగమనోపపత్తి పద్ధతి, ఉపన్యాస పద్ధతి. ప్రాచీన కాలంలో ఏ విధంగా బోధించేవారంటే ఉపన్యాస పద్ధతి ద్వారా బోధించేవారు. నెక్స్ట్, ఉపాధ్యాయునికి ఇది మూల గ్రంథంగా ఉపయోగించబడుతుంది. 1 విద్యార్థి నిఘంటు, 2 మహాభాగవతం, 3 విద్యార్థి కల్పతరు, 4 సమగ్రాంధ్ర సాహిత్యం. దీనికి ఆప్షన్ విద్యార్థి నిఘంటువు. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానార్జనకు ఉత్తమమైనటువంటి మార్గం. ఆంగ్లం, హిందీ, మాతృభాష, జాతీయ భాష. మరి జ్ఞానం ఎక్కువ రావాలంటే ఉండాల్సింది మాతృభాష. వాచిక చర్య అంటే ఏంటి? చదవడం, వినడం, ఎదుటివారితో మాట్లాడడం, తనతో తాను మాట్లాడుకోవడం. దీంట్లో సరైనటువంటిది ఏంటి? వాచిక చర్య అంటే ఎదుటివారితో మాట్లాడడం అంటే భాషణం. నెక్స్ట్ క్వశ్చన్, పద్యానికి అనువైనటువంటి పఠనం. మౌనపఠనం, బాహ్యపఠనం, విస్తార పఠనం, క్షుణ్ణ పఠనం. పద్యానికి అనువైనటువంటి పఠనం మరి ఏ పఠనం అని చెప్పుకోవచ్చు? క్షుణ్ణ పఠనం అని చెప్పాలి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో. నెక్స్ట్ క్వశ్చన్, యత్న పద్ధతి అని దేనికి పేరు? ప్రాజెక్ట్ పద్ధతి, డాల్టన్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, మాంటిస్సోరి పద్ధతి. దీనికి ఆప్షన్ ప్రాజెక్టు పద్ధతి. దీన్నే యత్న పద్ధతి అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాష ద్వారా బోధన జరగాలి అని వాదించిన ఆంగ్లేయుడు. మాతృభాషలోనే బోధన జరగాలని చెప్పినటువంటి ఆంగ్లేయుడు ఎవరు? లార్డ్ కర్జన్, విలియం బెంటింగ్, లార్డ్ కాల్డ్వెల్, జాన్సన్. దీంట్లో మనకు ముఖ్యంగా ఎవరు? లార్డ్ కర్జన్ చెప్పడం జరిగింది మాతృభాష ద్వారా బోధన జరగాలని. నెక్స్ట్ క్వశ్చన్, కఠినమైన రచనను ఈ పేరుతో పిలుస్తారు. నారికేల పాకం, కదలీపాకం, ద్రాక్షపాకం పైవేవి కావు. దీంట్లో నారికేల పాకం అనేటువంటిది చాలా కఠినమైనటువంటి రచన అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, గొడవర్తి సూర్యనారాయణ గారు రచించినటువంటి గ్రంథం. తెలుగు బోధనా పద్ధతులు, అభినవాచారికం, సైలెంట్ టాక్, భాషా చరిత్ర. దీంట్లో అభినవాచారికం అని చెప్పొచ్చు. గొడవర్తి సూర్యనారాయణ గారు ఇంతకుముందు మనం డిస్కషన్ చేసినాం దీని గురించి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రామాణిక భాషకు ప్రాంతీయ భేదం ఉండదు అని చెప్పినవారు. జాన్సన్, బ్లూమ్ఫీల్డ్, స్టార్ట్వర్ట్, గ్విన్. దీనికి ఆప్షన్ బ్లూమ్ఫీల్డ్. నెక్స్ట్ క్వశ్చన్, మాండలిక భాషను 4 భాగాలుగా విడగొట్టినవారు. బద్రిరాజు కృష్ణమూర్తి, శ్రీపాద కృష్ణమూర్తి, శొంఠి కృష్ణమూర్తి, దాశరథి కృష్ణమూర్తి, కృష్ణమాచారి. దాశరథి కృష్ణమాచారి. దీనికి ఆప్షన్ బద్రిరాజు కృష్ణమూర్తి మాండలిక భాషను 4 భాగాలుగా విడగొట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లిపి పుట్టుపూర్వోత్తరాలు అను గ్రంథం రాసినటువంటి వారు. ఆచార్య దివాకర్ల వెంకటావధాని, ఆచార్య తిరుమల రామచంద్ర, ఆచార్య బద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య రామబ్రహ్మం. దీన్ని లిపి పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి రాసినటువంటి వారు ఆచార్య తిరుమల రామచంద్ర. ఇది ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, శబ్దాన్ని లేక వాక్కును అనుశాసించినటువంటి కవి. తిక్కన, నన్నయ్య, శ్రీనాథుడు, కాళిదాసు. ఎవరు? నన్నయ్య. శబ్ద శాసనుడు లేదా వాగానుశాసనుడు ఉన్నటువంటి బిరుదుగల వాడు కవి ఎవరు అంటే నన్నయ్య. మనము ఈ ప్రశ్నలను చాలా ఫాస్ట్గా చెప్పుకోవడం జరిగింది, ఎందుకంటే మీకు కూడా ఇవి చెవి దగ్గర పెట్టుకొని విన్నా కానీ సులభంగా ఒక ప్రశ్నకు జవాబు అంటే ఏంటో మీకు తెలియడానికి చాలా తక్కువ టైంలో 100 ప్రశ్నలకు సమాధానం మనం తెలుసుకుంటున్నాము.